గూగుల్ మొబైల్స్ కి ఇంత క్రేజ్ ఎందుకో మీకు తెలుసా? ఆండ్రాయిడ్ మొబైల్స్ చూసుకున్నట్లయితే లైక్ వివోలో వచ్చేసి ఆర్జిన్ ఓఎస్, రెడ్మీలో వచ్చేసి హైపర్ ఓఎస్, సామ్సంగ్ లో వచ్చేసి వన్ యూఐ, ఒప్పోలో వచ్చేసి కలర్ ఓఎస్, డిఫరెంట్ యూఐ తో అయితే వస్తాయి. వీటన్నిటిలో కూడా అవసరమైన ఫీచర్స్ తో పాటు అవసరం లేని ఫీచర్స్ అన్ని కూడా బల్కీగా నింపి ఉంటారు. కానీ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ మాత్రమే క్లీన్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. అప్డేట్స్ కూడా సామ్సంగ్ ఐఫోన్ లాగా లాంగ్ టర్మ్ అప్డేట్స్ ఇస్తూ అందరికన్నా ముందుగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఎవ్రీ మంత్ ఇవ్వడం వీళ్ళ ప్రత్యేకత. గూగుల్ పిక్సెల్ మొబైల్స్ లో యాడ్స్ అనేవి ఉండవు అండ్ కెమెరాస్ కి పెట్టింది పేరు. ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిట్లో గూగుల్ మొబైల్స్ ఎంత స్పెషల్, యూపీఐ యాప్స్ అన్నిట్లో కూడా ఈ యాప్ అంత స్పెషల్. ఎందుకంటే ఇది ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా రియల్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. నా తరపున చాలా మంది ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. ఒక్కరు కూడా నెగిటివ్ గా కమెంట్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి ఈ యాప్ ఎంత జెన్యూనో. ఈ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది, అలాగే కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడుతున్నాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఆగస్టు 12వ తేదీ లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుగులో మనమే మొదటిగా చెప్తున్నాము. ఇలా అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేశారంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. ఈ వీడియోలో పిక్సెల్ 11 కి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడతాను. మిగతా మొబైల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మొబైల్స్ కి ఈ మొబైల్స్ కి చిన్న చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి. కానీ వాటిని కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాంలేండి. అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే మొదటిగా ఒక లేయర్ అయితే ఉంటుంది. మొబైల్ ఏ కలర్ లో ఉంటుందో ఈ లేయర్ కూడా అదే కలర్ లో ఇస్తారు. మీరు పింక్ కలర్ లో మొబైల్ తీసుకుంటే పింక్ కలర్ లేయర్, గ్రీన్ కలర్ లో మొబైల్ తీసుకుంటే గ్రీన్ కలర్ లేయర్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాతనే యాక్చువల్ గా వైట్ కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ కంటెంట్ కూడా పెద్దగా ఏముండదు. బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ ఉంటుంది, దాని కింద కేబుల్ ఉంటుంది, అంతే. అంతకు మించి ఇంకేముండదు. కేస్ కానీ చార్జర్ కానీ కావాలనుకుంటే విడిగా కొనుక్కోవాల్సిందే. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. గూగుల్ పిక్సెల్ 10 తో కంపేర్ చేస్తే 11 లో ఏం అప్గ్రేడ్స్ జరిగాయో తెలుసుకునే ముందు ఫస్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేసేద్దాం. ఈ మొబైల్ లో ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఏ వాడుతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా కూడా గొరిల్లా విక్టర్స్ టు గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరా డెకో చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్ గా చూస్తాం కదా గూగుల్ మొబైల్స్ లో, సేమ్ అదే డిజైన్ అయితే ఉంది. డిజైన్ లో పెద్దగా మార్పు అయితే చేయలేదు. కెమెరా డెకోలో ఫ్లాష్ లైట్ బదులు ఈసారి హైలైట్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే కాల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క కాంటాక్ట్ కి మనం సెట్ చేసుకున్న ఒక్కొక్క కలర్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా ఎవరు కాల్ చేస్తున్నారో ఈజీగా మనకైతే అర్థమవుతుంది. కానీ ఇది పెద్దగా ఫ్యూచర్ ఏం కాదు, కానీ దీని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అదర్వైజ్ మొబైల్ లుక్ లో అయితే మనకి పెద్దగా చేంజెస్ అయితే కనిపించట్లేదు. కానీ బ్యాక్ సైడ్ ప్యానల్ ఏ కలర్ లో ఉంటుందో ఫ్రేమ్ కూడా అదే కలర్ లో ఇస్తున్నారు కాబట్టి చూడడానికి లుక్ మాత్రం చాలా బాగుంది, ప్రీమియం గా కూడా కనిపిస్తుంది. మొత్తం 4 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. దీంట్లో హైబిస్కస్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. 8.6 mm థిక్నెస్ తో 197 గ్రామ్స్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. అది కూడా బేస్ వేరియంటే. అదే ప్రో, ఎక్సెల్ విషయానికి వస్తే ఇంకాస్త వెయిట్ థిక్నెస్ అయితే పెరుగుతుంది. ఒకటి ఐఫోన్ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, గూగుల్ మొబైల్స్ కానివ్వండి, డిజైన్ లో పెద్దగా మార్పులు చేయరు, కానీ కొత్త కొత్త కలర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి కాంపాక్ట్ సైజ్ లోనే ఉంటుంది. 6.3 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ OLED ప్యానల్ అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 పీక్ బ్రైట్నెస్ ఇస్తే 2000 హై బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ సిరీస్ అన్నిట్లో కూడా 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తాయి కాబట్టి చాలా క్విక్ గా ఉంటుంది అండ్ చాలా సెక్యూర్ గా కూడా ఉంటాయి. కానీ ఈ మొబైల్స్ అన్నిటికీ కూడా బెజల్స్ అనేవి కాస్త పెద్దగానే ఉన్నాయి. ప్రైజెస్ అన్ని పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు డిస్ప్లేస్ మీద, బెజల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందేమో అనిపించింది. ఒకవేళ ప్రో ఇంకా ప్రో ఎక్సెల్ విషయానికి వస్తే LTPO ప్యానల్ తో వస్తాయి. రెజల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే అన్ని మొబైల్స్ లో కూడా ఒకే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. గూగుల్ టెన్సర్ G6 అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో లాగా ఆక్టో కోర్స్ తో రాకుండా 7 కోర్స్ తో మాత్రమే వస్తుంది. వాటితో కంపేర్ చేసుకుంటే ఒక కోర్ తక్కువగా ఉంటుంది, అయినా పర్లేదు. మాక్సిమం క్లాక్ స్పీడ్ 4.1 GHz అయితే ఉంటుంది. ఈసారి వీళ్ళకి ప్రాసెసర్లు TSMC వాళ్ళైతే చేసిచ్చారు. ఇంతకుముందు వరకు సామ్సంగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు హీటింగ్ ఇష్యూస్ అవి కనిపించేవి. ఈసారి నుంచి హీటింగ్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయని మనమైతే అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దీంట్లో డౌట్ ఏమీ లేదు. ఈ ప్రాసెసర్
ప్రాసెసర్ LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 17 మీద రన్ అవుతుంది. ఇంకా వేరే UAAV ఉండవు. డైరెక్ట్ 7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ ఎవ్రీ మంత్ సెక్యూరిటీ అప్డేట్ అయితే తప్పకుండా వస్తుంది. ఏ ఫీచర్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలానే ఉంటాయి. అండ్ గూగుల్ తరపున ఏమైనా కొత్తగా ఏ ఫీచర్స్ వస్తాయి ఈ మొబైల్స్ లోను యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఫస్ట్ పిక్సెల్ మొబైల్స్ కే వస్తాయి. లైవ్ వీడియో కాల్ ట్రాన్స్లేషన్ కూడా ఇస్తున్నారు. కాల్ ట్రాన్స్లేషన్ అంటారా, లాస్ట్ ఇయర్ నుంచి ఇచ్చేసారు. అండ్ ఈ మొబైల్స్ లో టైటన్ M3 అనే సెక్యూరిటీ చిప్ కూడా ఉంటుంది. ఇంకైతే స్కామ్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ మొబైల్ లో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఫ్యూచర్ సైన్ లాంగ్వేజ్. ఎవరైతే మాటలు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా సైకిల్ తో చూపిస్తారు కదా, దాన్ని ఈ మొబైల్ రికార్డ్ చేసుకుని టెక్స్ట్ రూపంలో మనకైతే చూపిస్తుంది. సో మాటలు రాని వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకొకటి డెఫ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం మాట్లాడిన మాటల్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. నాకైతే ఈ సైన్ లాంగ్వేజ్ ని టెక్స్ట్ రూపంలో చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బేసికలీ ఇది ఒక యూస్ఫుల్ ఫ్యూచర్ అని కూడా అనిపించింది. ఇలాంటివే కదా మనం కూడా కోరుకునేది. మనకు కావాల్సిన పని చేస్తేనే కదా ఏఐ ఒక హీరో అవుతుంది. మనమే లేకుండా చేస్తే ఏఐ ఒక శత్రువు లాగానే మిగిలిపోతుంది. పిక్సెల్ మొబైల్స్ లో ఈ ఇయర్ నుంచే ట్యాప్ టు షేర్ అనే ఫ్యూచర్ అయితే తీసుకొస్తున్నారు. ఇకపైన మన డేటాని ఈజీగా ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ కి షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం Android 17 అప్డేట్ ఉండాలి అండ్ NFC కూడా మీ మొబైల్ లో ఉండాలి. ఇంకా ఏజెంటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి, బట్ మనం వాడడమే కాస్త కష్టం. ఈ ప్రాసెసర్ గేమింగ్ కి కూడా చాలా బాగుంటుంది. కానీ గూగుల్ మొబైల్స్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా గేమింగ్ కోసం తీసుకోరు, కెమెరాస్ కోసం మాత్రమే తీసుకుంటారు. సో కెమెరాస్ విషయానికి వస్తే ఈ మొబైల్లో లాస్ట్ టైం లాగానే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 48 MP, సెకండరీ కెమెరా 13 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 10.8 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 10.5 MP కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ రెండు కూడా OS కి సపోర్ట్ చేస్తాయి. టెలిఫోటో లెన్స్ కెమెరా నుంచి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. మాక్సిమం 30x వరకు జూమ్ చేసి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇంకా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే Pro XL వరకు అయితే వెళ్ళాలి. ఈ పిక్సెల్ 11 లో ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాస్ నుంచి 4K 60fps లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి 10-bit HDR లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మంచి క్వాలిటీతో ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ కెమెరాలో కూడా చాలా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మ్యాజిక్ క్యాప్చర్ అనే కొత్త ఫీచర్ అయితే ఇస్తున్నారు. దీంట్లో ఫస్ట్ మనం ఒక వీడియో రికార్డ్ చేయాలి. ఆ వీడియో తీస్తున్న టైంలో మనకి మంచి మంచి స్టిల్స్ అన్ని కూడా ఫోటో రూపంలో గ్యాలరీలో సేవ్ అయి ఉంటాయి. మనం వీడియో తీస్తున్నప్పుడు మామూలుగా ఫోటోస్ తీయలేం కదా, కానీ ఇది అనలైజ్ చేసి ఫోటోస్ ని సపరేట్ గా మంచి క్వాలిటీతోనే ఇస్తున్నాయి. కొత్త ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారు. ఫోటో తీసిన తర్వాత ఫిల్టర్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. క్రియేటర్ సూట్ అనే మరో కొత్త ఫీచర్ ని కూడా కెమెరాస్ లో ఇంక్లూడింగ్ చేశారు. ఎవరైతే సెల్ఫీ వీడియోస్ బ్లాగ్స్ అవి తీస్తూ ఉంటారో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. దీంట్లో మీరు ఏదైతే బ్లాగ్ తీయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఫస్ట్ ఇస్తే మీరు ఎక్కడ తడబడకుండా ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కెమెరాలో లాస్ట్ ఫ్యూచర్, ఇంత ముందు నైట్ టైం లో మనం ఫోటో తీసినప్పుడు కాస్త ఎక్కువ టైం తీసుకునేది కదా, ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. సో కెమెరాస్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే గూగుల్ కూడా ఒక ఆప్షన్ అయితే అవుతుంది. ఇంతకన్నా బెటర్ మొబైల్స్ లేవని చెప్పట్లేదు, కానీ ఇది కూడా ఒక ఆప్షన్ లాగా అయితే పెట్టుకోవచ్చు. Pro XL లో కూడా సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి, కానీ బెటర్ కెమెరా సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. Pro XL లో కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, 48 MP టెలిఫోటో లెన్స్, 48 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ 48 MP కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి HDR లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి 8K లో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ సెన్సార్స్ ఇచ్చారు కాబట్టి మంచి క్వాలిటీ ఫోటోస్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే పెద్దగా చేంజ్ చేయలేదు. ప్రిసైజ్ గా చెప్పాలి అంటే 4985 mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైర్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. 25W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఐఫోన్ లాగా మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి. Pro XL లో కూడా దాదాపు అదే 5000 mAh బ్యాటరీ వరకు అయితే వస్తాయి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఏముండదు. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ పిక్సెల్ 11 చూసుకున్నట్లయితే 90,000 అయితే పెట్టారు. EMI లో కొన్న వాళ్ళకి 7,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ మీరు ఈ మొబైల్ కొన్నప్పుడు ఏదైనా మొబైల్ ని ఎక్స్చేంజ్ గా పెడితే అడిషనల్ గా ఇంకొక 2,500 కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఈ మొబైల్ కి ఒక 10,000 డిస్కౌంట్ అలా వస్తుంది. అప్పుడు 80,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఇంకా మీ ఓల్డ్ మొబైల్ వాల్యూ ఉంటుంది కదా, అది కూడా మైనస్ చేసుకున్నారంటే ఫైనల్ గా ఈ మొబైల్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. పిక్సెల్ 11 Pro బేస్ వేరియంట్ వచ్చేసి 1,20,000 రూపీస్ బడ్జెట్ అయితే పెట్టారు. దీని మీద కార్డ్ ఆఫర్ మీకు 10,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. అడిషనల్ గా
మొబైల్ ఎక్స్చేంజ్ కింద 2500 రూపీస్ అయితే డిస్కౌంట్ కనిపిస్తుంది. అంటే ఈ మొబైల్ కూడా 1,10,000 కల్లా వస్తుంది. ఇంకా మీ పాత మొబైల్ వాల్యూని బట్టి ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది. ప్రో ఎక్సెల్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 1,35,000 అయితే పెట్టారు. దీని మీద కూడా సేమ్ ఈఎంఐ లో తీసుకుంటే 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. మీ పాత మొబైల్ యొక్క వాల్యూ మైనస్ చేసుకుంటే ఈ మొబైల్ యొక్క ప్రైస్ కనిపిస్తుంది. ఇంకా 2,500 అడిషనల్ గా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ మొబైల్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ప్రైజెస్ పెంచారు, కానీ కార్డ్ ఆఫర్స్ తో తీసుకుంటే మాత్రం ప్రైస్ తక్కువలోనే వస్తున్నాయి. ఈ పాత మొబైల్స్ అంటే సరిగ్గా వర్క్ అవ్వని మొబైల్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పాత మొబైల్స్ కి కూడా చాలా వాల్యూ ఉంది. గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లో మీరే మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.